Speed of the boat in still water is 15 km per hour and the rate of current is 3 km per hour. Then find the traveling downstream 12 minutes అన్నాడు. డౌన్స్ట్రీమ్ 12 minutes. నిశ్చల నీటిలో పడవ యొక్క వేగం 15 km per hour. దాంతో పాటు ఏమన్నాడు, స్ట్రీమ్ ఇచ్చిండు, కరెంట్ అన్నాడు. కరెంట్ అన్న స్ట్రీమ్ అన్న రెండు ఒకటి. ఎంత ఇచ్చినాడు, 3 km అన్నాడు. ఇక్కడ కూడా ఏమవుతుంది, 3 km. కిందికి వచ్చినప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయాలి, 18 అవుతుంది. పైకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత అవుతుంది, ఇది 12 అవుతుంది. 12 km per hour. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ ఏమో 18 km per hour, అప్ స్ట్రీమ్ ఏమో 12 km per hour. ఇది వరకు బాగానే ఉంది. అయితే మనకి ఏమంటున్నాడు, ద డిస్టెన్స్ ట్రావెల్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 12 minutes అన్నాడు. ఓకేనా, దిగువకు ఎంత 12 నిమిషాల్లో ఎంత దూరం వెళ్తాడు అంటున్నాడు. 12 నిమిషాల్లో ఎంత దూరం వెళ్తున్నాడు అన్నాడు. ఇక్కడ ఏమవుతుంది, 18 km per hour అన్నాం. 18 km per hour అంటే 60 నిమిషాలు కదా. 60 నిమిషాలకు ఏమైంది, 18 kilometers వెళ్తున్నాడు. ఇదే కదా దాని యొక్క మీనింగ్. 18 km per hour అంటే ఒక గంటకు 1 కిలోమీటర్ 18 కిలోమీటర్ పోతున్నాడు అన్నాడు. ఒక గంట అంటే ఎన్ని నిమిషాలు, 60 నిమిషాలు. 60 నిమిషాలకు మనం ఏం రాసుకోవచ్చు, 18 కిలోమీటర్ రాసుకోవచ్చు. మనకి ఏం కావాలి, ఇక్కడ 12 కావాలి. 12 కి ఎంత అంటున్నాడు. 12 కి ఎంత అంటే చూడండి, అప్పుడు ఏమవుతుంది, 12 divided by 60 into 18. ఇప్పుడు ఏమైంది, 6 తో గెట్ క్యాన్సిల్ చేయండి. 6 2 times 6 10 times, లేదంటే డైరెక్ట్ 12 తో చేసిన 12 1 jar 12 5 jar. ఓకేనా, అగైన్ చేస్తే 5 times. ఇప్పుడు ఏమవుతుంది, 5 3 jar ఎంత, 15. 15 పోతే ఇక 3 ఉంటుంది. 3 ఉంటే 6 times. 5 6 are 30. కాబట్టి ఎలా ఉంది మనకు 3.6 ఆన్సర్. 3.6. ఈ స్టెప్ రాయకుండానే ఆన్సర్ వేయచ్చు. ఎలా సార్ అంటే చూడండి, మనకి ఈ స్టెప్ రాయకుండానే ఆన్సర్ వేయచ్చు. ఎలా సార్ అంటే చూడండి, ఇప్పుడు ఏమైంది, 60 అనేది 12 అయింది. ఎప్పుడు అవుతుంది, డివైడెడ్ బై 5 చేస్తే 12 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా డివైడెడ్ బై 12 చేయండి. డివైడ్ బై 12 అంటే 8 తో చేస్తే ఏమవుతుంది, 18 divided by 5 అంటే ఇప్పుడు ఏమవుతుంది, 3 times 18 అంటే ఎంత ఉంటుంది, 15. 15 పోతే 3 ఉంటుంది, 6 times. ఇక్కడ అయిపోయిందా లేదా, కానీ మనం చేసాం అక్కడ అంతే.